बंद रहता है ये 15 दिन तक बंद रहता उन्हें। और उसके लिए क्या है वो तो हम लोग किराए से 5-6 हज़ार रुपये खर्चे को ले लेते बस दुकान बंद रहने की उससे। ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నావు షాపు? ये 25 తెలుగులో చెప్పరా కొంచెం? 25 సార్లు అయింది పెట్టినాక ఇక్కడ 20 సంవత్సరాలు. 25 అయింది। ప్రతి సంవత్సరం బంద్ చేసాడేనా? जब से बंद ही 10 दिन బంద్ చేస్తారు ఇప్పుడు? అయ్యేలా రేపనగానా? రేపు అన్నాక మరి ఎట్లా ఎన్ని రోజులు? 10 రోజులు బందా? 10 రోజు బంద్। ఇబ్బంది కాదా మరి? ఇబ్బంది కాదా అంటే ప్రాబ్లం కాదా? షాప్ ప్రాబ్లం అవుతుంది, ఏం చేస్తుంది, పండుగ ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది, 10 दिन रेस्ट తీసుకుంటుంది ఇట్లా। डेली का ఇక్కడ ఉంటాయి बरस के 12 महीने रहते अभी 10 दिन रेस्ट ले लेते और कुछ नहीं। లాస్ కదా మీకు? ఏం లాస్ లేకుంటే ఏం చేస్తుంది, కిరాయి వస్తుంది, అన్నం తింటుంది, ఏం చేస్తుంది, అదేం లేకుంటే। అంటే ఇప్పుడు పొద్దున తీసుకోవడము, సాయంత్రం ఓపెన్ చేసుకోవడం, అట్లా సాయంత్రం బంద్ చెప్పి ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడు అంటే మొత్తానికే బంద్ చేపిస్తే ఎట్లా అని? మొత్తం బంద్ చేస్తే చాలా కష్టం అవుతుంది ना, पेटला मारते हमारे पेट पे बस और कुछ नहीं। अब रोज़ करना तो खाना, हम लोग मेहनत करना तो खाने का रहता। अब वो नहीं दिए तो हमारे को खर्चा नहीं होता। अभी दुकान बंद करे तो नहीं होता, एक दिन बंद रखते, 10-10 दिन कहाँ से बंद रखते। हम लोग फैमिली है, बीवी बच्चे रहता, वो सब रहता, हमारे को भी जिम्मेदारी रहते ना। डेली के कभी 500, कभी 600, कभी 300, कभी 1000 भी कमा लेते, काम के ऊपर रहता। अब उतना भी हम नहीं खर्च करें तो फ़ायदा क्या, ऐसा रहता। డైలీ ఎంత నడుస్తుంది మీది? अभी काम पे रहता, 500 भी, कभी 300 भी, कभी 200 भी, कभी 100 भी, कभी नहीं भी, काम पे रहता। हाँ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నాయి మరి పరిస్థితి? ఇక్కడ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు ఇప్పుడు వేరే పార్టీలో వేరు, బై ఎలక్షన్ వచ్చేటట్టున్నది ఇక్కడ. మళ్ళీ ఇస్తారా నాగేందర్కు? నాగేందర్ అన్న వస్తుంది, నాగేందర్ అన్న వస్తుంది। ఓకే ఓకే, ఇప్పటి వరకు వేసారా మళ్ళీ అభివృద్ధి గురించి? ఆయన ఉంటేనే ఇక్కడ ఉన్నాయి నాగేందర్ అన్న, ఆయన లేకుంటేనే ఇక్కడ ఉంటాయి। ఏం లేదా? విజయరెడ్డి నాగేందర్ అన్న ఉంటే ఇక్కడ ఉన్నాయి నేను, లేకుంటే ఇక్కడ లేకుంటాయి నేను। ఎందుకు ఏం చేసారు? ఏం చేసినా అంటే బయట నేను ఫుట్బాల్లా కష్టం చేస్తున్నా, కూలీ చేస్తున్నా, లేకుంటే మొత్తం తీసిస్తుంది డబ్బలు, బల్దిగాలు విజయారెడ్డి నాగేందర్ లేకపోతే తీసేస్తారు, తీసేస్తాడు। అంతకుముందు ప్రాబ్లం అయిందా మీకు? చాలా ప్రాబ్లం అయింది, విజయరెడ్డి బచాయించిన, నాగేంద్ర అన్న బచాయించిన ఇక్కడ వచ్చినాక నాకు ఇది మొత్తం డబ్బా తీసిన చెప్తున్నా అని 4 సార్లు అయింది। ఓకే, మరి ఇక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కాలనీలో? ఏం ప్రాబ్లం లేకుంటుంది ఇప్పుడు, ఏం ప్రాబ్లం ఏముంటుంది, ప్రాబ్లంతో ఏం లేవు ఇప్పుడు, మంచిగా ఉన్నాయి ఇప్పుడు। 10 గల్లీలు ఉన్నాయి ఇక్కడ, పోయినాక ఏం ప్రాబ్లం లేవు। 10 గల్లీ లేకుంటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది। ఎంఎక్స్ కాడ అవి ఇచ్చిన తువ్వ అక్కడ పోతుంది బండిలు, లేకుంటే ఇక్కడ చాలా కష్టం అవుతుంది। అంబోలస్ వచ్చినాక ఎక్కడ ఉన్నాయి తువ్వ ఎంఎక్స్ ముంగట మంచిగా ఉన్నది అక్కడ। మరి ఇక్కడ ఈ గల్లీలో ఉండే షాపులు కూడా అన్ని క్లోజా కొన్నేనా? అబ్బా ఎవరిది అంది చెప్పదు సార్, నాది అంటే నేను చెప్తున్నా, ఎవరిది అంటే ఎట్లా చెప్తాయి నేను అది। నెక్స్ట్ టైం మరి కార్పొరేటర్ ఇక్కడ కార్పొరేటర్ ఎట్లా చేస్తాం? ఎవరు ఉన్నది కార్పొరేటర్ నాకు తెలియదు సార్, ఇప్పుడు ఉంటే తెలుస్తుంది। విజయరెడ్డి అంటే విజయరెడ్డి వస్తుంది కార్పొరేటర్, నాగేందర్ అన్న అంటే ఎమ్మెల్యే ఉంటుంది। వస్తాడా కలుస్తాడు అప్పుడప్పుడు? కలుస్తుంది, ఇక్కడ వస్తుంది ఎమ్మెల్యే గారు వస్తుంది, కౌన్సిలర్ కూడా వస్తుంది ఇక్కడ, డైలీగా వస్తుంది, ఇక్కడ పోతే ఇక్కడ వస్తుంది, ఆఫీస్ ఇక్కడ ఉన్నది విజయరెడ్డి। ఏం ప్రాబ్లం లేకుంటాయి సార్, ప్రాబ్లం అంటే అప్పుడు ఉన్నది, ఇప్పుడు చాలా రోడ్ అయింది, పెద్ద అయింది రోడ్, ఏం లేవు। అప్పుడు చిన్ననే, ఇప్పుడు పెద్ద అయింది కొంచెం, రోడ్ పెట్టినా ఇది మంచి చేసిన, రోడ్ లేకుంటే ఇది మొత్తం చిన్న టైట్ ఉన్నది అప్పుడు। ఏమన్నా ఇస్తారా మరి మీకు షాప్ బంద్ చేసి ఇప్పించినందుకు? మరి ఏమన్నా అయితే ఇస్తారా? ఏమన్నా ఎవరు మీకు హెల్ప్ చేస్తారా? ఎవరు కమిటీ వాళ్ళు? కమిటీ వాళ్ళతో ఇప్పుడైతే ఏమీ లేదు, నేను తీసుకోలే అనేది చెప్పలే, నేను అనేకు ఈ అనేది చెప్పలే అనేది ఇవ్వలే నాకు, ఎందుకు వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు బంద్ చేసినాక అడగలేదు ఇప్పటి వరకు ఏం? నేను అది అడగలే నాకు ఇక్కడ వస్తుంది 5,000-6,000, అది కష్టం చేస్తుంది, అది నడుస్తుంది నాది భోజనం, ఎందుకు అనేక పోవాలి అడగాలి, ఏరా బయ్యరా అంటే మంచిగా కాదు అది, లే ఉంటాయి మంచి, నువ్వు చెప్పు మళ్ళా।